తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. బట్టి విక్రమార్క పదవి మార్చేశారు. ఇది హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న తీరు. తెలుగు మహాసభలు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారాయి. ప్రారంభ కార్యక్రమంలో యాంకర్ సీఎం రేవంత్ ను సీఎం కిరణ్ అని పలకడం వివాదాస్పదమైంది. ప్రోగ్రాం ఫ్లెక్సీలో బట్టి విక్రమార్క పోస్టును మాజీ ఉపరాష్టపతి అని ప్రచురించారు. ఏమాత్రం నాలెడ్జీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిర్వాహకులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. బట్టి విక్రమార్క పదవిని మార్చేశారు. ఇది హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న తీరు. తెలుగు మహాసభలు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారాయి. ప్రారంభ కార్యక్రమంలో యాంకర్ సీఎం రేవంత్ ను సీఎం కిరణ్ అని పలకడం వివాదాస్పదమైంది. ప్రోగ్రాం ఫ్లెక్సీలో బట్టి విక్రమార్క పోస్టును మాజీ ఉపరాష్టపతి అని ప్రచురించారు. ఏమాత్రం నాలెడ్జీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిర్వాహకులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. బట్టి విక్రమార్క పదవిని మార్చేశారు. ఇది హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న తీరు. తెలుగు మహాసభలు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారాయి. ప్రారంభ కార్యక్రమంలో యాంకర్ సీఎం రేవంత్ ను సీఎం కిరణ్ అని పలకడం వివాదాస్పదమైంది. ప్రోగ్రాం ఫ్లెక్సీలో బట్టి విక్రమార్క పోస్టును మాజీ ఉపరాష్టపతి అని ప్రచురించారు. ఏమాత్రం నాలెడ్జీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిర్వాహకులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ప్రపంచ తెలుగు మహాసభలు కాస్త గందరగోళంగా కాంట్రవర్సీగా మారుతున్నాయని చెప్పుకోవాలి. మనము కొద్ది రోజుల కింద జరిగిన హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా చూసాం. మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని సంబోధించకుండా మన తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అని యాంకర్ సంబోధించడము, అనంతరం కూడా క్షమాపణ చెప్పి మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పలకడము, అలాగే కొంతమంది ఫిలిం యాక్టర్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడకుండా పక్కకు వెళ్లడము, సీనియర్ స్థాయి అంటే దాదాపు 30-40 ఏళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్లు యాక్ట్రెస్ గా పేరు పొందిన వాడిని కూడా ముఖ్యమంత్రిని చూడకుండా పక్కకు వెళ్లడము, ఇదంతా కాస్త వివాదాస్పదంగా కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నడుస్తున్నాయి. తాజాగా కూడా ప్రస్తుతము ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నాయనేది ఒక పోస్టర్ వెలిసింది. ఆ పోస్టర్ ఇప్పుడు ప్రస్తుతము రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రపంచ తెలుగు మహాసభలు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం అంటూ కూడా దానిపైన స్వాగతం సుమాంజలి. ప్రపంచ తెలుగు మహాసభలు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం అంటూ కూడా ఆ పోస్టర్ వెలిసింది. దాని కింద తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క ఫోటోతో కింద భారత మాజీ ఉపరాష్ట్రపతి అంటూ కూడా సంబోధించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా వెంకయ్యనాయుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు పేరు అక్కడ భారత మాజీ ఉపరాష్ట్రపతి అని పెట్టాల్సిన చోట తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పేరు కింద భారత మాజీ ఉపరాష్ట్రపతి అని సంబోధించడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈ తెలుగు మహాసభల్లో, ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈసారి ఎందుకు ఈ తప్పులు జరుగుతున్నాయంటూ కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నెటిజన్లు కూడా ఎక్స్ వేదికగా అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కష్టాలేంటి, తెలుగు మహాసభల్లో అందరూ కూడా నాలెడ్జ్ పరంగా చాలా వెనుకబడ్డారా ఏంటి అంటూ కూడా వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇటు మేధావులతో పాటు అలాగే కవులు కళాకారులతో పాటు ఎట్ ది సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ బిజినెస్ మెన్లు పాలిటీషియన్లు అందరూ కూడా హాజరవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో
సో ఇలాగా ఈ పోస్టర్లు ఫ్లెక్సీలు ఇలా చూడడం కూడా కలకలం రేపుతోంది. మరోవైపు ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని కూడా కిరణ్ కుమార్ రెడ్డి అని సంబోధించడము హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పొరపాటున జరుగుతున్నాయా, ఇది కావాలని జరుగుతుందా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొని ఉంది. ఎందుకంటే స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాదాపు 10 సంవత్సరాలు 11 ఏళ్ల కిందట ఆయన ముఖ్యమంత్రిగా ఉండే సడన్ గా ఆయన పేరుని ఆ యాంకర్ తీసుకోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఇమీడియట్ గా తనను సన్మానించుకొని కూడా క్షమాపణ చెప్పి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పడం అనంతరం కూడా చూసాము. ఒక ప్రముఖ నటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్టేజ్ పైన చూడకుండా అటు పక్కకు వెళ్లిపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతము రాజమండ్రిలో ఈ వెలిసిన ఈ ఫ్లెక్సీ పైన కూడా మాత్రము పలు ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. స్పందన.